భూప్రపంచంలో పరిపాలన చేస్తున్నారు. వాళ్ళ పరిపాలన మన చరిత్ర చూస్తే 4 సామ్రాజ్యాలు, బలమైన సామ్రాజ్యాలు అంటారు. వాటిలో మొట్టమొదటి బబులోను సామ్రాజ్యం. గుర్తుపెట్టుకోండి, బైబిల్ ఈజ్ హిస్టరీ, బైబిల్ ఈజ్ హిస్టరీ. బైబిల్ అనేది చరిత్రాత్మకమైంది, బైబిల్ మరణంతో కూడింది. దేవుని వాక్యము చాలా విలువైంది కదా. మనకు చరిత్ర తెలియపరచు, దేవుని ఉద్దేశాలు తెలియపరచబడతాయి, దేవుని ప్రేమ మనకు అర్థమైంది, మన ఆత్మీయ మేలు పొందుతుంది. మనం మొట్టమొదటి చూస్తే మొదటి సామ్రాజ్యం ఏంటంటే బబులోను సామ్రాజ్యం. నెంబర్ 2 రెండవ సామ్రాజ్యము మాదియా పారసీకుల సామ్రాజ్యం. రెండవ సామ్రాజ్యం పేరేంటి? మాదియా. మూడవ సామ్రాజ్యం గ్రీకుల సామ్రాజ్యం. గ్రీక్ చక్రవర్తి పేరేంటి? ది గ్రేట్ అలెగ్జాండర్ చక్రవర్తి. నెంబర్ 4 నాలుగో సామ్రాజ్యం ఏంటంటే రోమా సామ్రాజ్యం. సరే, ఇప్పుడు మనం ఎస్తేరు కాలం ఏ రాజ్యానికి సంబంధించిందంటే ఎన్నో రాజ్యానికి సంబంధించింది? 4 ఇప్పుడు. ఫస్ట్ది బబులోను, రెండవది అంటే ఇప్పుడు మనం ఈ అహష్వేరోషు ఏ రాజ్యానికి సంబంధించినవంటే మాదియా పారసీకుల సామ్రాజ్యానికి సంబంధించింది. ఓకే, ఇప్పుడు ఈ అహష్వేరోషు రాజు చూడని క్వశ్చన్ అడుగుతారు, ఏ రాజ్యం? తర్వాత ఈ రాజు గారు 127 సంస్థానములకు అధిపతి అంటే రాజుగా పరిపాలన చేస్తున్నారు. ఎన్ని సంస్థానాలు? ఇప్పుడు మనకి దేశాలు కొన్ని, ఒకప్పుడు దేశాలు కాకుండా సంస్థానాలకు పిలువబడేది. 127 సంస్థానాలను పరిపాలన చేసేవాడు అహష్వేరోషు రాజు. అయితే ఇలాంటి కాలంలో, అలాంటి రాజుగా ఉన్న కాలం గొప్ప సామ్రాజ్యం అదే మాదియా పారసీకుల రాజ్యం. ఆ రాజు పేరే అహష్వేరోషు. రాణి పేరు ఎవరంట? ఎస్తేరు. మొట్టమొదటి రాణి పేరు వస్తీ. ఆమె తొలగించబడింది, గర్వము చేత ఏమైంది? తొలగించబడింది. అంటే వస్తీ ఒక పాఠం మన జీవితంలో. ఎప్పుడైతే మనం గర్విస్తామో, గర్వం ఏం చేస్తే తెలుసా? నాశనానికి ముందు గర్వము, పడిపోవడానికి ముందు అహంకారం నడుచడం. అంటే వస్తీ ద్వారా ఒక పాఠం ఏం నేర్చుకోవచ్చు అంటే మన జీవితాలు ఫెయిల్యూర్ కావడానికి కారణం ఏంటంటే గర్వం. ఫస్ట్ లూసిఫర్ కూడా నష్టపోవడానికి కారణం గర్వమే. జాగ్రత్తగా గమనించు. అందుకే మన జీవితాల్లోకి ఫ్రాడ్, గర్వంగా మనం బిహేవియర్ ఎంత హంబుల్గా ఉంటామో. ఎగ్జాంపుల్ ఎవరంటే, దీనత్వానికి ఎగ్జాంపుల్ ఎవరంటే మన స్టోరీలో స్త్రీ. ఎవరు స్త్రీ? వెరీ గుడ్. ఆ పేరేం పేరు? ఎస్తేరేమో హంబుల్కి, దీనత్వానికి సాదృశ్యం. గర్వానికి సాదృశ్యం ఎవరు చెప్పండి? ఎవరమ్మా గర్వానికి సాదృశ్యం? వస్తీ. ఇప్పుడు మనం వస్తీ లాగా ఉండాలా, ఎస్తేర్ లాగా ఉండాలా? ఇంతకు మీరు వస్తీలా, ఎస్తేర్రా? ఎస్తేర్లేనా? ఓకే, రైట్. మీరు బాయ్స్ కదా అంటారు. అయినా సరే ఆ లక్షణాలు మనం తీసుకోవచ్చు, తప్పలేదు కదా, మంచి లక్షణాలు. ఓకే, సరే. ఇప్పుడు మనము ఎస్తేరు స్టోరీలో మనము నేను దాకా ఎంతవరకు ఉన్నామంటే ఒక శాసనం వచ్చింది. ఏంటి ఆ శాసనం అంటే? అదారు నెల. ఇస్రాయిల్కి ఉన్న 12 నెలలు, వాళ్ళకి మన పేరు వేరు, ఆ నెలలు వేరు. మనం 12వ నెల పేరు చెప్తారా? మన 12వ నెల ఏంటి? డిసెంబర్. వాళ్ళకి 12వ నెల పేరు ఏంటి చెప్తారా? అదారు. 12వ నెల పేరేంటి? అదారు. జాగ్రత్తగా. ఇస్రాయిల్కి మొట్టమొదటి నెల పేరేంటి? ఇస్రాయిల్కి మొదటి నెల పేరేంటి? అబీబ్. మొట్టమొదటి నెల పేరు చెప్తారా ఎవరైనా? మరి మన ప్రాంతంలో మొదటి నెల పేరేంటి మన సంవత్సరంలో? రైట్, కానీ చదువు గుర్తుంది, సంతోషం. ఓకే, రైట్, మంచిది. ఇస్రాయిల్కి మొట్టమొదటి నెల పేరు ఏంటంటే 2 పేర్లు వస్తాయి. ఒకటి అబీబు లేదా నీసాను మాసం. మనమేమో మొదటి మాసం జనవరి, వాళ్ళు అబీబు లేదా నీసాను అంటారు. జాగ్రత్తగా. సరే, ఇప్పుడు 12వ నెల 13వ దినాన యూదులందరూ కూడా ఏం కావాలంటే ఒక మరణ శాసనం వచ్చింది. దానికి కారణం ఎవరు చెప్పండి? మూలం మరణ శాసనం మూలం ఎవరు? ఎవరు మూలం? చెప్పండి, అందరు గట్టి చెప్పాలి. ఆ వ్యక్తి పేరేంటి? 10 మందికి రావట్లేదు. హామాను. చెప్పండి ఇప్పుడు అందరూ గట్టి చెప్తారు, ఇంకొంచెం గట్టిగా. ఎలక్ట్రిక్ హామాను. ఓకే, ఇప్పుడు ఈ హామాను గురించి రక్షణ అంటే, ఒక రోజున అతడు నాకు వంగట్లేదు, నమస్కారం చేయట్లేదు అని చెప్పేసి గర్వించి అతడు కూడా ఏం చేసినంటే యూదులందరినీ సంహరింపజేయాలని శాసనం తీసుకొచ్చాడు. ఆ శాసనం బట్టి గత రెండో పాట విన్నా. ఏం విన్నామంటే ఎస్తేరు ఎన్ని పర్యాయం విందు చేసింది? ఎన్ని పర్యాయం చేసింది? విందు 2 times విందు చేసింది కదా. ఫస్ట్ టైం విందు చేసినప్పుడు ఏం చెప్పిందా? రిక్వెస్ట్. ఆమె ఏం చెప్పాల, ఏమంది? సెకండ్ టైం కూడా మీరు ఏం చేయాలి రాజా? మీతో పాటు ఉన్న మంత్రి ఏం చేయాలో, హామాను కూడా ఎక్కడికి రావాలి? విందుకు రావాలని.
విందు. రెండో రోజు విందుకు వచ్చినారు కదా, విందుకు వచ్చారు. విందు టైంలో ఎస్తేర్ ఏం చెప్పింది? అయ్యా, మేము మా ప్రజలందరూ అమ్మబడిన వారము, నశించుటకు దాసులుగా చేయబడ్డాము. ఇదిగో నశించిపోయే పరిస్థితులను, మరణ శాసనంలో మేము ఉన్నాము, నశించిపోతున్నాం మేమందరం రాజా అన్నది. అప్పుడు రాజు ఎవరు దీనికి కారణం అనగానే, ఇదిగో ఈ దుష్టుడైనా, ఈ పగవాడైనా, విరోధి అయినా, అక్కడ హామానికి 3 లక్షణాలు చెప్పింది ఇస్తే, 3 విషయాలు, గుణాలు, 3 గుణాలు. ఒకటి విరోధి, ఒకటి ఏ లక్షణము? విరోధి. రెండోది పగవాడు, రెండోది ఏ లక్షణం? పగవాడు. మూడోది దుష్టుడు. ఇప్పుడు చెప్పండి 3 లక్షణాలు చెప్పండి. ఏ లక్షణాలు హామాల్లో? విరోధి, పగవాడు, దుష్టుడు. విరోధి, పగవాడు, దుష్టుడు. అందరూ చెప్పండి. ఇప్పుడు ఈ 3 లక్షణాలు ఎవరిలో ఉంటాయంటే సాతానులో ఉంటాయి. 1 పేతురు 5:7 ఉంది. మీ విరోధి అయిన అపవాది గర్జిస్తాం. చాలు. అపవాది లక్షణం ఏంటి? విరోధి, పగవాడు. సాతాను ఏం చేసినాడంటే ఆదాము విషయంలో పగబట్టాడు పాపం. తర్వాత దుష్టుడు, సాతాను మరొక పేరేంటి? దుష్టుడు. ఈ లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? హామాన్లో ఉన్నాయి. హామాన్ ఎవరు తెలుసా? అగాగీయుడైన హామాన్. మనం చరిత్రలో చూస్తే సౌలు కాలంలో సౌలు అమాలేకులు చంపంటే అగగురాజు ఏం చేశాడు? బ్రతికించాడు. ఈ అమాలేకుల నుండి వచ్చిన వ్యక్తే ఈ హామాన్ అయిన దుష్టుడైన మంత్రి. ఈ లక్షణం మనకు ఈమె 2 సార్లు విందు చేస్తుంది కదా, 2 పర్యాలు విందు చేసింది. అయితే ఈ విందు చేసే టైంలో రెండోసారి తమ రిక్వెస్ట్, తన సమస్య చెప్తూ వచ్చారు. చూడండి, వారు మనం ఇందాక విన్నాం కదా, నేను విన్నాము. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారు వాళ్ళు? ఎవరున్నారు ఉపవాసం? ఎస్తేరు, తన చెలికత్తెలు, మొర్దెకై మరియు యూదులందరూ కూడా ఉపవాసం ఉన్నారు. మీరు ఎప్పుడైనా ఉపవాసం ఉన్నారా? ఉపవాసం అంటే తెలుసా? ఉన్నారమ్మా? ఒకసారి ఉపవాసంతో ప్రార్థన చేసినాను చేత, ఉపవాసంతో నేను ప్రార్థన చేసుకున్నాను అంటే మిగిలిన వాళ్ళు ఉపవాసం లేదు, అంతా ఇప్పుడు పాయసమే. పాయసం తింటే కానీ ఉపవాసం మాత్రం మనకి లేదా? రైట్, సరే, ఇప్పుడే నేర్చుకుంటే మంచిదమ్మా. ఉపవాసం మంచిదే. ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఉపవాసం ఉన్నారమ్మా? ఒక భయంకరమైన నాశనం. ఏంటా నాశనము? సమస్య ఏంటి? యూదులందరూ ఒకే రోజు ఏం కావాలంటే అందరూ చంపబడే పరిస్థితి. అందరూ ఒకే రోజు చంపబడతారు. అది ఎలాంటి భయంకరం అని చెప్పండి. మన దేశాన్ని వేరే చైనా దేశాలు, బలమైన దేశాలు, రష్యా, పాకిస్తాన్ చిన్నదే కానీ చైనా పెద్ద దేశం కదా, రష్యా బలమైన దేశాలు. ఆ దేశాలు మన మీదకి వచ్చారనుకోండి, మనందరం చంపుతా అంటే మనకి ఎట్లా ఉంటుంది చెప్పండి. ఒక విషయం చెప్పంటారా? జరిగింది 2012 2012వ సంవత్సరంలో ఒక విషయం జరిగింది. ఆ విషయం ఏంటంటే 2012లో మేము అక్షయపేట మండలం తాడువేరు సేవ పని చేస్తుంటే ఆ రోజు 2012వ సంవత్సరం డిసెంబర్ మాసం అక్కడ ఆ టైంలో ఏమన్నా తెలుసా? 2012లో యుగాంతం వచ్చింది అన్నారు. ఏమొస్తుందంట? యుగాంతం వచ్చింది అని చెప్పాడు. అయితే మేము ఒక అంకుల్ మీద ఇద్దరు బండి మీద పరిచయకి వెళ్తుంటే వాళ్ళు అంటే యుగాంతం అంటే ఏంది? అందరూ ఏమైపోతారు? చనిపోతారు, నశించిపోతారు. అప్పుడు కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఆ ప్రాంతంలో ఉండే ఆ ప్రాంత తండాలో ఏం చేస్తారంటే బండ్ల మీద కోళ్ళు తీసుకుని పోతున్నారు. ఏ కోళ్ళు? బాయిలర్ కోళ్ళు చూసారుగా. కోళ్ళు ఏంటంటే ఎట్టా యుగాంతం వచ్చి చచ్చిపోతున్నాం కదా, మనం ఏం చేద్దాం? తినేసి చచ్చిపోదాం. కోళ్ళు ఏం చేద్దాం? మొత్తం పుల్లుగా మెక్కేద్దాం, తినేద్దాం అనుకుంటారు. కానీ అయ్యో యుగాంతం వస్తుంది, ఏం చేద్దాము? ఏమైనా తప్పులుంటే ఒప్పుకుందామా? భగవంతుని వేడుకుందామా? భగవంతుడా, ఈ నాశనం నుండి మమ్మల్ని ఏం చేయాలి? విడిపించయ్యా, తప్పించని ప్రార్థన చేయాలి కదా. ఉపవాసం ఉంటలా, ఉపవాసం లేదు, పాయసమే అంతా కోళ్ళు లాగించడమే. చూడండి ఎవరస్తులు చూడటమ్మా. అయితే మీరు 3 దినాలు ఈ తర్వాత సెకండ్ టైంలో ఆమె అప్పుడు రిక్వెస్ట్ ఏం చేస్తున్నారు సార్? రిక్వెస్ట్ ఏంటంటే జాగ్రత్త. ఆ రిక్వెస్ట్ ఏం తెలుసా? ఈ దుష్టుడు ఆమానే మా ప్రజలందరినీ చంపాలని తీర్మానం చేశారు. వెంటనే అప్పుడు ఎస్తేరు చెప్పగానే రాజు కోపం వచ్చింది, బాధ కలగడమే కాకుండా ఆయన బాధలో తోట దగ్గరికి వెళ్తారు. రాజుగారి తోట ప్రక్కన కొంచెం బాధతో పక్కగలగానే నేను విన్నామలో హామాన్ ఏం చేశాడు? అయ్యో, నాకు ఇప్పుడు మరణకరం, రాజు తలుసుకుంటే భయం కదా. ఇప్పుడు రాజు ఏం చేస్తాడు? కోపం వచ్చింది కదా, రాజు తలుసుకుంటే ఏదైనా చేస్తాడు కదా రాజు. అయితే ఇప్పుడు నాకు ఎలాంటి పరిస్థితి ఏంటి, ఏం చేయాలా అని చెప్పేసి భయంతో బాధపడుతున్న హామాన్ విషయంలో హామాన్ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళంటే
ఎస్తేరు దగ్గరికి వెళ్ళి ఆమె మనం చేసుకున్నామా ఈ విషయంలో తప్పించమని మనం చేసుకున్నాం అనుకుని వస్తా ఉంటే ఆయన దగ్గరికి వచ్చి పట్టుకోగలిగినట్లుగా రాజు దృష్టిలో బలవంతం చేసినట్లుగా ఉండి రాజు నా ఎదుటే వ్యక్తి బలవంతం చేస్తాడని చెప్పేసి కోపంతో ఆశ్వరస్ కోపడగలి వెంటనే పక్కన వారు చూసాయా ఈ వ్యక్తి నీ రాజుగారిని రక్షించిన ఎవరు రాజుగారు రక్షించిన ఎవరు మొర్దెకై కోసం ఏం సిద్ధపరిచాడు ఆ ఉరికాయ సిద్ధంగా ఉందంటే అదే ఉరికాయ మీద ఇతన్ని ఉరిదేయమన్నారు ఎవరిని హామాను ఉరిదేయ ఆ రోజులు చూడండి అయితే అలాగా ఈ హామాను ఉరిదేయబడుతూ వచ్చినాయి చూడండి మనం చూస్తే ఇక్కడ చూడండి ఇక్కడ మనం గమనిస్తే విందు చేస్తారు కదా ఇక్కడ వీరిలో మన కనబడే చెప్తారంటే ఈయన రాజు ఈయన ఎవరైనా రాజు ఈయన ఎవరైనా హామాను ఇది చూడండి విందు చూస్తాం మనం విందు దగ్గర ఇదిగో రాజు ఎప్పుడైతే ఎస్తేరు చెప్పగానే ఈ దుష్టుడైన 3 లక్షణాలు ఉన్నాయి మనకి ఏంటి ఒకటి విరోధి రెండోది పగవాడు మూడోది అని చెప్పగానే వెంటనే హామాను భయపడిపోతా ఉన్నాయి ఇప్పుడు ఎస్తేరు దగ్గరికి వచ్చి ఏదో మరణ భయం తప్పించమని రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాడు చూడండి ఎక్కడికి వచ్చాడు హామాను ఈ వ్యక్తి హామాను ఈ వ్యక్తి ఆశ్వరష్ రాజు ఇప్పుడు ఈ హామాను వేడుకుందాం మరణ భయం తప్పించాలని భయంతో వచ్చినాడు కానీ రాజుగారు చూడగానే ఏదో ఆమెను బలత చేయబోతున్నట్లుగా ఉంది వెంటనే రాజుగారు ఆ మాట చెప్పగానే పక్కన వారు చెప్పేసి ఇతడు రాజు రక్షించిన మొర్దెకై కోసం ఉరికై సిద్ధపరచాలని చెప్పి ఆ ఉరికై మీద ఉరిదేయమని చెప్పగానే ఆ రోజులు చూడండి హామాను ఇష్టమైన హామాను చంపబడతాడు అంటే చూడండి ఈ లోకంలో మనము ఎంత ఉన్నత స్థితిలోకి వచ్చినప్పటికీ ప్రధానమంత్రి కదా హామాను ఎవరు ఆ రాజ్యం ఎన్నో రాజ్యం అది 4 బలమైన రాజ్యాలు ఎన్నో రాజ్యం ఇది రెండో రాజ్యం ఎన్ని సంస్థానాలకు రాజుగా పరిపాలన చేస్తున్న అహష్వేరోషు 127 సంస్థానాలకు అలాంటి బలమైన సామ్రాజ్యం ఆ రాజ్యంలో ఈయన హామాను ప్రధానమంత్రిగా ఉన్నట్టే చాలా హై పొజిషనే రాజు తర్వాత ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రధానమంత్రి అలాంటి హై పొజిషన్ లో ఉన్నాయి అయితే ఇప్పుడు చూడండి అంత స్థాయి కూడా ఎప్పుడైతే దేవుని బిడ్డలకు విరోధంగా కలిసినప్పుడు అంటే దేవుని ప్రజలు నశించాలనుకున్నాడో ఆ తర్వాత హామానే మరి నశించవలసిన పరిస్థితికి వెళ్ళిపోయినాడు చూడండి ఇక్కడ సైనికులు చెప్తొచ్చాడు ఇక్కడ ఈ హామాను గురించి ఈ హామాను ఎప్పుడైతే రాజు కోపంతో హెచ్చరించినాడు కోపంతో ఈ హామాను విషయంలో కోపం ఉంచుకున్నాడు అప్పుడు వెంటనే సైనికులు వచ్చి బళ్ళు వచ్చి ఈ మొర్దెకైని తీసుకెళ్ళిపోతారు ఆ తర్వాత హామాను తీసుకెళ్తారు హామాను ఏం చేస్తారు ఉరికొయ్య మీద ఎవరి కోసం సిద్ధపరిచిన ఉరికాయ అది మొర్దెకై కోసం సిద్ధపరిచిన ఉరికాయ మీద ఇప్పుడు ఎవరు చంపడ్డారు హామాను చంపడ్డారు కాబట్టి చూడండి బైబిల్లో ఒక మాట దుష్టులకు కొద్ది కాలం ఏముంటుందంటే విజయం ఉంటుంది కొద్ది కాలం విజయం ఉంది కానీ అపజయం తర్వాత నష్టం పూర్తిగా లాభం జీవితకాలం వాళ్ళకి అపజయం కాబట్టి మన జీవితంలో మనము హామాను వలె ఉండకూడదు చెప్పండి ఎవరి వల్ల ఉండకూడదు సరే ఆ తర్వాత ఇప్పుడు ఎస్తేరు రిక్వెస్ట్ చేసింది కదా కన్నీళ్లతో వేడుకుంది రాజుగారి దగ్గర ఏమని కన్నీళ్లతో వేడుకుంది తెలుసా చూడండి ఇక్కడ మనం చూస్తాం ఎస్తేరు ఏమో ఎవరి దగ్గరికి వచ్చింది రాజు అయినా ఏం పేరు రాజుగారి పేరు ఇప్పుడు ఈయనెవరు తెలుసా ఈయనెవరు చెప్పండి వెరీ గుడ్ ఇంకా హామాను చరిత్ర అయిపోయింది హామాను చరిత్ర చాప్టర్ క్లోజ్ ఇక్కడ మనకు కనబడేది రాణి అని ఎస్తేరు రాజు అయిన అశ్వరాజు ఈయనెవరు ఏమవుతాడు ఎస్తేరుకి కదా ఇప్పుడు ఈ యొక్క మొర్దెకై సమక్షంలో ఇప్పుడు చూస్తున్నాం తర్వాత దేవుడు కార్యాలు చూస్తాం ఇప్పుడు ఎస్తేరు ఏం చేస్తుంది ముందుగా రాజు దగ్గరకు వచ్చి కన్నీళ్లతో వేడుకుంటున్నాయా ఆ దుష్టుడైన హామాను చేసిన శాసనం ఉంది కదా ఆ శాసనం రద్దుపరచాలంటే రాజు గారు కూడా కుదరదు అయితే దాన్ని వ్యర్థం చేయాలి శాసనం నా ప్రజలు యూదావారందరూ కాపాడబడాలి ఎన్నో నెల తెలుసా 12వ నెల 13వ దినం అయితే అప్పుడు రాజుగారు చేస్తుంటే ఒక ముద్ర ఉంగరం ఇస్తాడు చూడండి ఇక్కడ ఇప్పుడు రాజుగారు ముద్ర ఉంచి మీరు మరలా శాసనాలు తయారు చేసి ఈ యొక్క ఉంగరము ముద్రించి వాటి ప్రకారం మీరు చేయండి అని చెప్పినప్పుడు ఈ యొక్క మొర్దెకై గారి సంతోషంతో రాజు యొక్క ముద్రం రాజు ముద్రం అంటే అది సీల్ స్టాంప్ పెద్ద స్టాంప్ రాజుగారి స్టాంప్ వేసినట్టు స్టాంప్ వేస్తే ఇంకా దానికి తిరుగు లేదు అప్పుడు రాజు ఉంగరం మొర్దెకై తీసుకున్నారు ఎవరు తీసుకున్నారు ఉంగరం మొర్దెకై తీసుకున్నారు మొర్దెకై తీసుకొని ఆ తర్వాత
ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా, ఇప్పుడు వెంటనే ఆ ఉంగరం తీసుకున్న తర్వాత ఇప్పుడు మొర్దెకై గారు ఏం చేస్తారంటే చూద్దాం, మొర్దెకై చూడండి. ఇప్పుడు మొర్దెకై గారు ఏం చేస్తుంటే ఇప్పుడు మళ్ళా శాసనం రాయిస్తున్నాడు. అంతకుముందు శాసనం ఏంటంటే యూదులైన దేవుని ప్రజలందరూ 12వ నెల 13వ దినాన్ని ఏం కావాలమ్మా, అందరూ చంపేయాలి. ఇప్పుడు మరలా శాసనాలు మార్చి రాపిస్తున్నాడు. ఏంటి శాసనం అంటే, ఎవరైతే యూదుల మీద పగ్గా ఉన్నారో వాళ్ళు మనుషులు, ప్రజలు కావచ్చు, సైనికులు కావచ్చు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాగే విరోధంగా ఉన్నారో ఏం చేయాలి, ఇప్పుడు వారినే హతము చేయాలి. యోధా ప్రజలందరూ ఏం కావాలంటే కాపాడబడాలి. ఇప్పుడు శాసనం ఏమైపోయింది, ఉల్టా పాటు అయిపోయింది, రివర్స్ అయింది. అంతకుముందు యూదులు చంపడాలి, ఇప్పుడు ఎవరు చంపడాలి చెప్పండి, ఎవరు చంపడాలి? ఇప్పుడు యూదులకు శత్రువులైన వారు చంపడతారు. అంతకుముందు అయితే యూదులు చంపడాలి, ఇప్పుడు యూదులకు శత్రువులైన వారు చంపబడతారు. అంతేగా దేవుని ప్రజలకు కాపుదల. అప్పుడు రాజుగారి దగ్గర అశ్వాలు అంటే గుర్రాలు, పెంచబడి బీజాశ్వాలు ఉన్నాయి, అవి చాలా వేగంగా వెళ్తాయి. ఇప్పుడు ఈ యొక్క శాసనాలు రాయించి, అర్జెంటుగా రాయించి అతి వేగంగా రాజుగారి ఆజ్ఞ మేరకు అశ్వాల మీద, గుర్రాల మీద వెళ్ళిపోయి అన్ని సంస్థానాలకి ఈ యొక్క శాసనం, మరొక శాసనాలు మరలా అన్నింటికి పంపబడుతూ వచ్చారు. ఇప్పుడు ఈ శాసనం ఏం తెలుసా, ఎవరైతే యూదులకు శత్రువులు ఉన్నారో వారు మాత్రం వారు చంపబడాలి, దేవుని ప్రజలందరూ కాపాడవాలి. ఆ రోజున రానే వచ్చింది. ఎన్నో నెల వచ్చింది అది, ఎన్నో నెల 12th month. ఆ నెల పేరేంటి, అదారు. మనకు డిసెంబర్, మంది డిసెంబరు, కానీ ఇశ్రాయేల్కి మాత్రం ఏ నెల, అదారు అనే 12వ నెల. సరే, ఇప్పుడు ఆ నెల రానే వచ్చింది. ఆ రోజున 13వ రోజున ఏమైంది తెలుసా, దేవుడు శాసనాలను తారుమారు చేస్తాడు, ఆయన అద్భుతాలు చేస్తారంటే కారణాలు చూడండి. ఎవరు జ్ఞాపకం చేస్తారు, దేవుని ప్రార్థన ఫలితము, దేవుని సంకల్పం ఏం తెలుసా, 13వ రోజు, అదే రోజు యూదులు చావలసిన రోజునే దేవుడి కార్యాన్ని బట్టి ఏమో తెలుసా, ఆ రోజున ఎవరైతే యూదులకు శత్రువులుగా ఉన్నారో, హామాను ఎవరు సిద్ధపరిచారు, వారందరూ కూడా శత్రువులు అదే రోజున చంపబడ్డారు. ఎవరికి శత్రువులు వీళ్ళు, యూదులకు శత్రువులు, దేవుని ప్రజలకు శత్రువులు. మనకు కూడా శత్రువులు ఉంటారు లేరా, ఉన్నారా మీకు కూడా శత్రువులు? అయితే మనుషులు మనకు శత్రువులు కాదు, కానీ మనకు అసలైన విరోధి, అసలైన శత్రువులు. ఎవరు ఆ శత్రువు మనకి? అపవాది. అందరికంటే గొప్ప శక్తి సాతాను, అందరికంటే గొప్ప శత్రువు.